హాయ్ నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఎన్నో మంచి సినిమాతో తన కెరియర్లో ఎప్పుడు ముందుండే ఆయన ఇప్పుడు ఒక కొత్త కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. రీసెంట్గా కస్టమ్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దుల్కర్ సల్మాన్ని విచారించడం జరిగింది. కొన్ని లగ్జరీ కార్లు భూటాన్ నుంచి అక్రమంగా అవి భారత్కి తరలించినట్టుగా, సో కొంతమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వారిని తక్కువ ధరకే కొన్నట్టుగా, అది కూడా నకిలీ చిరునామాలతో వాటిని రన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దుల్కర్ సల్మాన్ పై కూడా విచారణ జరగడం జరిగింది. ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది సినీ ప్రముఖుల్ని, రాజకీయవేత్తల్ని కూడా కస్టమ్ సర్వీస్ డిపార్ట్మెంట్ వారు విచారించడం జరుగుతుంది. దీని పూర్తి కథ గురించి మనం కానీ గమనిస్తే, భూటాన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ యొక్క లగ్జరీ వాహనాలని కొనడానికి ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకున్న లగ్జరీ కార్స్ ని కొంతమంది ఏజెంట్లు తక్కువ ధరకి కొనుక్కున్నారు. ఆ తక్కువ ధరకి కొనుక్కున్న వాహనాలని వారు భూటాన్ తరపు నుంచి హిమాచల్ ప్రదేశ్ మీదుగా భారత్కి తరలించడం జరిగింది. వాటికి ఫేక్ డాక్యుమెంట్లను, అలాగే కస్టమ్ డ్యూటీకి సంబంధించిన చెల్లింపులను, అలాగే జిఎస్టీని చెల్లించకుండా ఫేక్ డాక్యుమెంట్స్తో వాటిని భారత్కి తరలించారు. ఇక్కడున్న సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వాటిని కొనడం జరిగిందని, ఆ కార్లు బేసిక్గా చాలా హై రేట్తో ఉండే కార్లను వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా కొనడం, ఇదొక ప్రాబ్లంగా అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కస్టమ్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందులోకి ఈ రంగంలోకి దిగడం జరిగింది. దీనిపై ఎంతో మంది ప్రముఖుల మీద కేసు నమోదు చేశారు. ఇదే రీతిగా దుల్కర్ సల్మాన్ కూడా ఈ కేసులో ఉండడం జరిగింది. ఆయన ల్యాండ్ రోవర్ కార్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు కస్టమ్ సర్వీస్ వాళ్ళు. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా చెక్ చేశారు. సో దుల్కర్ సల్మాన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ, ల్యాండ్ రోవర్ కానీ నా దగ్గరున్న వాహనాలన్నింటినీ కూడా నేను పక్కా డాక్యుమెంట్స్ తోనే, నా దగ్గర జిఎస్టీతో సహా ఇన్వాయిస్లు అన్ని చెక్ చేసుకొని అన్నీ కూడా క్రమంగానే తీసుకున్నాను తప్ప ఎక్కడ కూడా అక్రమంగా వాటిని తీసుకోవడం కానీ, లేకపోతే వేరే వాటి నుంచి స్మగ్లింగ్ చేసిన కార్లు కానీ నేను ఎప్పుడు వాడలేదు అని చెప్పడం జరిగింది. బట్ కేవలం కార్ల విషయం మాత్రమే కాకుండా వారి యొక్క ఇళ్లను కూడా స్వాధీనం చేసుకొని వాటిని కూడా పరిశీలిస్తున్నారు కస్టమ్ సర్వీస్ వాళ్ళు. దాంతోపాటే నగదుకు సంబంధించిన స్మగ్లింగ్లు కూడా ఇందులో జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. వారు డబ్బుతో పాటు బంగారాన్ని కూడా తీసుకొని ఈ కార్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి దుల్కర్ సల్మాన్ కేసు ఎంతవరకు నడుస్తుంది, ఇందులో ఆయన నిజంగానే ఈ ఇన్వాయిస్లన్నింటినీ కూడా పక్కా ఆధారాలతో చూపిస్తామన్న విషయంపై కస్టమ్ సర్వీస్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారన్నది ముందు వేచి చూడాల్సిందే. మరి ఇలాంటి ఒక కేసుపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.